సూపర్ అండి. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. సమంత కన్నా రామ్ చరణే వన్ అండ్ ఓన్లీ ఆర్మీ. సూపర్ ఎరగదీశాడు అసలు. ఏదైతే అనుకుంటారో అన్నీ చాలా 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 బాగున్నాయి భయ్య. సినిమా చాలా బాగుంది. మీరు అదే సినిమా చూసినంతసేపు అది ఫీల్ అవుతారు కన్ఫర్మ్. వాళ్ళు ఏదైతే చెప్పారో సినిమా చూసినంత చెప్పి చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి మూవీ వచ్చిందన్న. ఎక్కడ బోర్ కొట్టలేదు. 3 hours అయినా సరే హ్యాపీగా. చరణ్లో చిరంజీవి కనిపించాడు. 10 years వరకు కాదు, ఇప్పటి నుంచి ఇది ఒక నిలిచిపోయే సినిమా. ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నిలిచిపోయే సినిమా. తప్పకుండా అందరు చూడాలి ఈ సినిమాని. థియేటర్లో మాత్రమే చూడండి. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండే కాదండి, ఈ సినిమా కోసం క్యాష్ అండ్ క్రూని తప్పకుండా అందరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కడో రాజమండ్రి పాపికొండ లోపలికి వెళ్ళి అంత కష్టపడి, వాళ్ళు సిగ్నల్స్ ఉండో ఏముండో అంత కష్టపడి చేశారు. సో బేసిక్గా నేను ఎవరి ఫ్యాన్ని కాదు, సినిమా ఇలాంటి ఒక మంచి టర్న్ తీసుకుంది. ఇలాంటి సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇలా వచ్చాను. చాలా బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, మూవీ బాగుంది, వెరీ నైస్. చాలా బాగుందండి, అన్నీ బాగున్నాయండి. మూవీ ఓవరాల్గా వెరీ గుడ్ మూవీ. యా ఇట్ వాస్ గుడ్. ప్లస్ పాయింట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, పాటలు కూడా కరెక్ట్ సెట్ అయ్యాయి. అంతే. అనసూయ యాక్షన్ కూడా చాలా బాగుంది, సెట్ అండ్ క్యారెక్టర్ అంతే. ఓవరాల్గా పర్వాలేదు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వీక్ స్క్రిప్ట్, రొటీన్ ప్లాట్ అండ్ నెరేషన్ కూడా కొంచెం స్లోగా ఉంది. సో ఓవరాల్గా అయితే మూవీ యావరేజ్. సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఈ నాగన్న సాంగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, కానీ మూవీలో చేంజ్ చేశారన్న. డిఎస్పి పాడాడు, కానీ జిల్ జిల్ పాట మాత్రం, ఐటెం సాంగ్ మాత్రం సూపర్ ఉంది. ఓవరాల్గా లేదన్న, సాంగ్ అనేది ఏం లేదు. లాస్ట్కు నార్మల్గా డిఎస్ 1 మూవీలో సాంగ్ ఉంటుంది, రామయ్య వస్తాయి అందమైన. ఇంట్లో కూడా అన్నయ్య గురించి సాంగ్ ఉంది, చిన్న సాంగ్, కానీ మరీ అంత రీచ్ కాలే ఆ సాంగ్. బట్ ఓవరాల్గా బాగుంది. సినిమా అయితే మీరు మూవీ చూసొచ్చాక ఒక 10-20 days మీ బ్రెయిన్లో చిట్టుబాబు, కుమార్ బాబు ఇద్దరే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్. చిట్టుబాబు, రామ్ చరణ్, కుమార్ బాబు ఏమో ఆది పినిశెట్టి. అవసరం పర్ఫార్మెన్స్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100 times ఎక్కువ ఉంటుంది. మ్యూజిక్ మాకు వినబాలి. చిట్టుబాబు ఒక్కడే కనిపించాడు, మాకు. మ్యూజిక్ కూడా అర్థంగా చిట్టుబాబు ఒక్కడే మొత్తం. చాలా బాగుందండి, చాలా బాగుంది. స్టోరీ, హీరోయిన్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయండి. సూపర్ సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ అండ్ సమంత యాక్టింగ్ ఆల్సో. అండ్ సుకుమార్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ తీసేసి సూపర్. కిర్రాక్ అసలు. నువ్వు ఖాళీ సినిమా చూడండి బ్రో, రియల్లీ సూపర్ మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ. రంగమ్మ కిరాక్, ఆల్మోస్ట్ సెక్సీ. బాగుంది, రియాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా చాలా బాగా తీశారు. సాంగ్స్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా అసలు హైలైట్ సినిమాకి, చాలా బాగుంది. రామ్ చరణ్, సుకుమార్ మాత్రం సూపర్, డైరెక్షన్ మాత్రం అండ్ అందరూ యాక్టింగ్ కరెక్ట్గా సెట్ అయ్యారు. మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ ఎలా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ. చాలా బాగుంది సినిమా. అందరూ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. 1980 స్టోరీ అయినా కానీ సుకుమార్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చెర్రీబాబు యాక్టింగ్ అరాచకం. ఇంకెవడైనా పేరు పెడితే వాడు దూకి చచ్చిపోమని భయ్. యాక్ట్ చేశారు, సుకుమార్ చాలా బాగా యాక్ట్ చేశారు. ద బెస్ట్ మూవీ అవుతుంది రామ్ చరణ్కి తన కెరీర్లో. యాక్టింగ్ అసలు సూపర్. ప్రతి ఒక్కరు రామ్ చరణ్ యాక్టింగ్ రాదన్న వాళ్ళకి చాలా బెస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. చాలా బాగుంది. అనుష్క, సమంత యాక్టింగ్ వాళ్ళు కూడా బాగానే చేశారు. సాంగ్స్, రామ్ చరణ్ డ్యాన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుందండి, సూపర్ బ్లాక్ బస్టర్. చాలా బాగున్నాయి అందరు. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు, సూపర్. బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్, మూవీ టేకింగ్, దానికోసం చెప్పాలా? బాగుంది, చాలా బాగుంది. పర్లేదు, బాగానే ఉంది. బాగుంది, సాంగ్స్ హైలైట్. సినిమా బద్దలైపోయింది, 200 కోట్లు చేద్ది. బాగుంది. టార్చర్. న్యాచురల్ మూవీ, ప్యూర్ విలేజ్లో ఎట్లుంటుందో పాత సినిమాల్లో 1980sలో అట్లాగే ఉంది. బేసిక్గా సుకుమార్ గారి డైరెక్షన్కి అందరం ఫ్యాన్స్ అండి. అంటే ఆర్య వచ్చినప్పటి నుంచి కూడా బాగా రెగ్యులర్గా ఫాలో అయిన డైరెక్టర్ గారు ఆయన ప్రతి సినిమా ఇష్టమే. హిట్ ఆఫ్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆయన ప్యాషన్తో అటెంప్ట్ చేస్తారండి మూవీస్ కానీ, ఆయన తీసుకునే కాన్సెప్ట్స్ కానీ. ఆయన తీసుకునే కాన్సెప్ట్స్, ఆయన సినిమాల గురించి మాట్లాడేంత పెద్దోడిని కాదు, బట్ యాజ్ అ ఫ్యాన్ నాకు ఆయన గురించి మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. సార్, you've nailed the movie, you've come out with flying colors, and Ram Charan sir, all the best.
ఫ్రమ్ దిస్ ఈ సినిమా తర్వాత యువర్ ఫ్యాన్ బ్యాంక్ ఇస్ గోన్ బ్లాస్ట్ అనమాట. దానికి లిమిట్స్ ఉండవు. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఎప్పుడో అసలు నో ఛాన్స్. ఐ మీన్ నేను కామెంట్ చేయలేను దాని గురించి. ఏదండి సార్, నేను ఖచ్చితంగా వస్తాయండి, 100% వస్తాయి. బట్ మనం అనుకున్నట్టు వీ డోంట్ వర్క్ ఫర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మనం మన సాటిస్ఫాక్షన్, ప్యాషన్తో వర్క్ చేస్తాం. ఆటోమేటిక్లీ అంటే నాకు రివీల్ చేయాలని లేదు. నో నాకు రివీల్ చేయాలని లేదు. చాలా టెంప్ట్ అయిపోతుందని చెప్పేయడానికి. బట్ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. యా, అందరూ అదే ఏం చెప్పేది లేదు. అంతే, అంతా బాగుందండి. అందరూ 100% చేశారు. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ సూపర్ హిట్ అని చెప్పి. యా చాలా చాలా బాగా చేశారండి. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. సో అందరూ ఏదో బయట అనుకుంటున్నారు, బట్ ఇట్స్ అ రియలీ స్పెషల్ క్యారెక్టర్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. చూస్తేనే ఆ క్యారెక్టర్ ఏంటో, సినిమా ఏంటో తెలుస్తుంది. అమేజింగ్. యా, థియేటర్ మొత్తం విజిల్స్. అండ్ ఆల్సో సినిమా అంతా అయ్యేటప్పటికి దే వాజ్ అ స్టాండింగ్ ఓవేషన్ ఇన్ ద థియేటర్. అందరూ నుంచి క్లాప్స్ కొడుతున్నారు సినిమా అంతా అయ్యేటప్పటికి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ మూవీ. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. యా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు S-Cube TV. థ్యాంక్ యూ. రంగస్థలం ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్తో తీసిన సినిమా. రామ్ చరణ్ని లైఫ్ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. రత్నవేల్ కెమెరా ఈజ్ మైండ్ బ్లోయింగ్. అలాగే DSP మ్యూజిక్ అండ్ రామ్ చరణ్ సమంత కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే ఇందులో అనసూయ భరద్వాజ్ ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు. ఏదైతే ఒక 2 decades బ్యాక్ కథని ఆ పీరియడ్ లుక్లో తీసుకెళ్ళి చూపించినందుకు కెమెరామెన్ని, డైరెక్టర్ సుకుమార్ని ఐ గ్రేట్లీ అప్రిషియేట్. గుడ్ జాబ్. అనసూయ చాలా బాగుంది. రంగమతం అనేది మనం అనుకున్న ఓన్లీ గ్లామర్ అండి, గ్లామరే కాదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్ట్ తను. చక్కగా చేశారు. యాక్టింగ్ అనేది చాలా మాకు ట్రావెల్ లైక్ మేము రామ్ చరణ్ సపోర్ట్ చేయాలన్నా కొంతమంది వెనక్కి వెళ్ళారు, ఎందుకంటే యాక్టింగ్ చేయట్లేడు రామ్ చరణ్, చిరంజీవి కొడుకు యాక్టింగ్ చేయలేడు అన్న కామెంట్స్ ఉండేవి. సో దీంతో వీఆర్ సాటిస్ఫైడ్. లైక్ 10 years he took, but finally he delivered a big hit. So we are happy. Now no one can point Ram Charan. సినిమా సూపర్ భయ్యా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా సూపర్. ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్. ఇప్పుడు వరకు పవర్ మెగాస్టార్ అయిపోయింది, మళ్ళీ వచ్చారు. పవర్ స్టార్ వెళ్ళారు, మళ్ళీ వస్తారు. వీళ్ళిద్దరిని గ్యాప్ చేయడానికి మెగా పవర్ స్టార్. జై మెగా పవర్ స్టార్, జై పవర్ స్టార్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కందుకూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు S-Cube TV. Cheers. హాయ్ వ్యూవర్స్. సో ఈరోజు అయితే ఫ్రైడే అంటే మూవీ ఫెస్టివల్ కదా. సో ఈరోజు సినిమా రంగస్థలం అనే సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమా పబ్లిక్ టాక్ అయితే మీ అందరూ కూడా చూసారు కదా. సో నాగరాజ్, రంగస్థలం అనే మూవీ ప్రతి ఒక్కరు పబ్లిక్ టాక్ ఎలా చెప్తారంటే సూపర్ అంటున్నారు. ఇలాంటి సినిమా ఇంకా రాలేదు, ఇంకా 10 years తర్వాత కూడా ఇలాంటి సినిమా ఉంటుంది, చాలామంది గుర్తుంటుంది అంటున్నారు. 20 years డికేడ్ బ్యాక్ జరిగే సినిమాని మొత్తం మన సుకుమార్ గారు చాలా ఇంటెలిజెంట్గా తీశారని చెప్తూ ఉన్నారనమాట. మన సుకుమార్ గారి డైరెక్షన్లో మన రామ్ చరణ్ గారు, సమంత, అంతేకాకుండా అనసూయ గారి యాక్టింగ్, DSP గారి మ్యూజిక్, ఇలా ఎన్నో ప్లస్ పాయింట్స్తో సుకుమార్ గారు ఈ సినిమా రిలీజ్ చేశారనమాట. అండ్ ఈవెన్ ద యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్, అలానే సమంత గారి యాక్టింగ్, అలానే అనసూయ గారి రంగమత్తమ్మ క్యారెక్టర్ కూడా సూపర్గా ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి రివ్యూస్ మేము ఎవ్రీ వీకెండ్ కంటిన్యూ చేస్తాం. అంతవరకు మీరు కూడా స్టే ట్యూన్ విత్ S-Cube TV.